అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఎప్పటి నుండి ఎదురు చూస్తున్న శుభవార్త కూడా అందుకుంటారు. అనుకోకుండా ఒక స్త్రీ వల్ల ఇంకొక శుభవార్త కూడా అందుకుంటారు. ఇక సంతోషంలో మీరు పార్టీల కొరకు ప్రయత్నాలు కొనసాగిస్తారు. కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలు ఉన్నాయి. పోస్ట్ ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది. ఈ రోజు కొన్ని విషయాల గురించి ప్రత్యేకంగా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు రాశివారు మాత్రం అనేక విధాలుగా లబ్ధిని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని రంగాల్లో కూడా మెరుగైనటువంటి ఫలితాలను లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అన్ని సందర్భాల్లో కూడా మీరు మెరుగైనటువంటి ప్రవర్తనను కొనసాగించే అవకాశాలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. సృజనాత్మకగా పనులు చేయాల్సి ఉంటుంది. బంధువులతో తేడాలు రాకుండా చూసుకోవాలి. కొంత పనులు బిజీగా అయితే ఉంటారు. అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి సన్నిహితంగా ఉంటారు. ఈ రాశి వారి యొక్క కృషి యొక్క ఫలితాలు కూడా సాధించుకోగలుగుతారు. కొత్తతనాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైనది. అహమిక భావన పెరగడానికి అనుమతించకండి. ఈ రోజు ప్రజల ఆలోచనలు మార్చే ప్రయత్నాలు కూడా చేయకండి. మరియు ఈ రోజు రాశుల నాయకత్వ సామర్థ్యం అనేది పెరిగిపోతుంది. ప్రతికూల ఆలోచనల ఆధిపత్యం చెలాయించకుండా చూసుకోవాలి. పనులు జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విదేశాలకు సంబంధించిన పనులు జరుగుతాయి. భావోద్వేగాలను నిర్ణయించడం మానుకోవాలి. పనిచేసే విధానాన్ని మార్చండి. ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు ఈ రాశి వాళ్ళ సామర్థ్యం పెరుగుతుంది. పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు. స్నేహితుల నుండి సహాయం అందుకుంటారు. ఎవరితోనూ తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి. ఈ రోజు రాశి వాళ్ళలో ఎక్కువ కుటుంబానికి సమయం అవసరం ఎంతైనా ఉంది. ప్రతిదీ జాగ్రత్తగా చేయాల్సిన అవసరం కూడా ఉంది. శత్రుల నుంచి హాని కలగకుండా ఉండాలంటే హనుమాన్ రక్ష యంత్రం ధరించడం వల్ల మేలు కలుగుతుంది. సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది. విద్యారంగంలో మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సంపద యొక్క పరిస్థితి మెరుగవుతుంది. ప్రయాణం నుండి లాభం పొందగలుగుతారు. వేగంగా పనిచేసే సమయం ఇది. గౌరవం మీలో పెరిగిపోతుంది. ఈ రోజు రాశులు ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహిస్తారు. ఏదో గురించి మనసులో ఉద్రిక్తత ఉంటుంది. ఉద్యోగంలో మార్పు గురించి ఆలోచనలు చేస్తారు. ఆగిపోయిన పనులు జరుగుతాయి. సుదూర ప్రయాణం వల్ల ప్రయోజనం పొందుతారు. కొన్ని మంచి ఆఫర్లు చాలా దూరం నుండి వస్తాయి. తెల్లని వ్యక్తులను కలుస్తారు. మనసుకు ఇబ్బందులు అధిగమించబడతాయి. పనులు పెరిగిపోతాయి. సుఖాలు పెరుగుతాయి. ప్రజలతో తేడాలు రాకుండా చూసుకోవాలి. కుటుంబ విషయాలపైన ఆసక్తి ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. సంభాషణ మీద ప్రాధాన్యత వహించండి. సుమర్తనం విడిచిపెట్టడం సాధ్యం అవుతుంది. వృధా చేసిన చర్చలు నివారించండి. పని పరిస్థితులు అవలంబిస్తారు. వేగంగా అన్ని పనులు చేస్తారు. ఇక ఈ రోజు రాశుల పనులు బిజీగా ఉండడం కూడా జరుగుతుంది. ఈ రోజు చేసిన ప్రతి పనుల వల్ల మెప్పును కూడా పొందుకోగలుగుతారు. కుటుంబంలో ఆనందం ఒక క్షణాలని ఉంటాయి. ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు. ఈకుటి సమతుల్యతకు మించి కదిలే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తేలికగా అన్ని పనులు చేస్తారు. ఆరోగ్యం బాగుపడే లక్షణాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇక గ్రాండ్ గా అన్ని ప్రయత్నాలు కొనసాగిస్తారు. ప్రైవేట్ విషయాల్లో ఓపికగా ఉంటారు. ఆకర్షణీయమైన విషయాలు తెలుసుకుంటారు. సంబంధాలలో సామరస్యం ఉంటుంది. పెద్ద విజయాలు చేయడం సాధ్యమవుతుంది. ఇక ఈ రాశి వారి కార్మికులు భాగస్వాములుగా ఉంటారు. హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తారు. అహేతుక ప్రమాదాన్ని తీసుకోకండి. అవగాహనతోటి ముందుకు నడవండి. ధైర్యం మీలో పెరిగిపోతుంది. ప్రసంగ ప్రవర్తన సమతుల్యత పెరగడం సాధ్యమవుతుంది. బాధ్యతలు పెరిగిపోతాయి. వ్యక్తిగత ప్రయత్నాలు చేయడం కూడా సంభవమవుతుంది. లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు. అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు నడుస్తారు. గందరగోళ ప్రవర్తన నుండి బయటకు రావాల్సిన అవసరం ఉన్నది. రోజు రాష్ట్రాల్లో మరి మంచి ప్రయత్నాలు కొనసాగిస్తారు. సంబంధాల సహకారాన్ని కూడా కొనసాగిస్తారు. స్వేచ్ఛగా ముందుకు నడిచే అవకాశాలు కూడా ఉన్నాయి. భాగస్వామి అనుభూతి ఉంటుంది. కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదలే అవకాశాలు ఉన్నాయి. పోస్ట్ ప్రతిష్ట ప్రభావం కూడా పెరుగుతుంది. చాలా రోజులుగా ఉన్నటువంటి ఒక సమస్య ఈ రోజు పరిష్కారం అయ్యే అవకాశం కూడా కనిపిస్తున్నది. మీరు చర్యలు చేసుకున్నట్లయితే దాంట్లో తగిన ప్రతిఫలం కూడా అందుకుంటారు. ఈ రోజు మీరు ప్రతిచర్య చేసేటటువంటి ఆలోచనలు అయితే ఉంటారు. శత్రుల నుంచి ఎటువంటి హాని దరిచేరకుండా ఉండట కొరకు తగిన విధంగా మీరు ప్రయత్నాలను కూడా కొనసాగిస్తూ ఉంటారు. ఈ రోజు రాశులు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక తమ ప్రవర్తన కారణంగా మరి మెప్పును పొందే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు మాత్రం శ్రమకు తగ్గ ఫలితాన్ని అయితే అందుకుంటారు. శ్రమలో మీకు మంచి ఫలితం అనేది అందుకోవడం కూడా సాధ్యమవుతుంది. మరి ఈ రోజు పేరు ప్రతిష్టలు సంపాదించడానికి ప్రయత్నాలు కొనసాగిస్తారు. చింతించకుండా ఉండండి. క్లిష్ట పరిస్థితుల నుండి మీరు సులువుగా బయటకు రాగలుగుతారు. అనేక విధాలుగా లబ్ధిని కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంబంధాలలో సహకారాన్ని కొనసాగిస్తారు. స్వేచ్ఛగా ముందుకు నడిచే అవకాశాలు కూడా ఉన్నాయి. భాగస్వామి అనుభూతి కూడా ఉంటుంది. కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. ఈ రోజు ఈ రాశి వారి ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ధైర్యం అనేది మీలో పెరిగిపోతుంది. మరి ఉద్యోగ ప్రదేశాల్లో ఉన్నటువంటి
సమస్యల నుండి పరిష్కారం కూడా లభించే అవకాశం కనిపిస్తున్నది. ఎక్కువగా ఈ రాశి వారు మాత్రం తగు విధాలుగా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఎదురవుతుంది. అనేక విధాలుగా లబ్ధిని కూడా పొందగలుగుతారు. శుభ ఫలితాలు సంభవమవుతాయి. బుద్ధిబలంతో అందరిని ఆకట్టుకుంటారు. కుటుంబానికి సంబంధించినటువంటి ఒక శుభవార్త అందుకోవడం కూడా సాధ్యమవుతుంది. మానసికంగా మాత్రం ఉల్లాసంగా ఉత్సాహంగా అనేది ఉండడం సాధ్యమవుతుంది. ఇష్టదేవత ఆరాధన చేయడం వల్ల మీకు చాలా లాభదాయకమైన పరిస్థితులు సంభవమవుతాయి. దేవత అనుగ్రహం కలిగే అవకాశాలు ఉన్నాయి. పెద్దల సహకారం తోడ్పడుతుంది. చేపట్టిన పనుల ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ముందు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ రోజు రాశివారు హనుమాన్ చాలీసా పఠించినట్లయితే గనక మెరుగైనటువంటి ఫలితాలను అందుకోవడంలో మాత్రం సఫలీకృతమవుతారు. ఇక ఈ రోజు ఈ రాశి వారిలో లక్కీ సంఖ్య చూసినట్లయితే గనక 48, లక్కీ కలర్ మట్టి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.